నాకు వేరే నరాల డాక్టర్ ఫోన్ చేసి మరీ చెప్పారు, దీని మీద నువ్వు తప్పకుండా వీడియో తీయాలి అని. అదేంటి అంటే, తను ఒక పేషెంట్ని చూస్తున్నారన్నమాట, మూర్ఛ వ్యాధి ఎంతకీ తగ్గట్లేదు అని. సో దానికి వాళ్ళ ఫాదర్ ఏం చేశారంటే, చదువుకున్న ఆయన ఏం చేశారు అంటే, కాళ్ళ మీద తల మీద వాతలు పెట్టాడు ఆ అబ్బాయికి. అందరూ అనుకోవచ్చు వాతలు ఎందుకు పెట్టారు అని, చిన్నపిల్లలకి అసలు కాలితేనే మనం భరించలేము, అట్లాంటిది ఎట్లా వాతలు పెట్టారు అంటే అదొక మూఢనమ్మకం, వాతలు పెడితే తగ్గిపోతాయి మూర్ఛ వ్యాధి అని. దీనికే కాదు, జాండీస్కి, పిల్లలు సరిగ్గా తింటలేదని, ఇట్లా ఎన్నో పిచ్చి పిచ్చి కారణాలకి వాతలు పెడతారు. ఇది ఇంతకు ముందు చాలా ఎక్కువ ఉండేది, కానీ ఈ మధ్య తగ్గిపోయింది. ఎందుకు అంటే, ఒక 5th క్లాస్ చదువుతున్న అమ్మాయికైనా కానీ మీరు వెళ్ళి దీనికి వాతలు పెడతాను అంటే చిన్నపిల్లలైనా అడుగుతారు, దీనికి వాతలకి సంబంధం ఏంటి అని. సో ఇది మనకు వచ్చిన నాలెడ్జ్, చాలా సంవత్సరాలు ఇట్లాంటివి జరిగి దాంట్లోంచి బయటపడ్డాం. కాకపోతే ఇప్పటికీ అదే ఆలోచనలో ఉండే వాళ్ళు ఉన్నారు. అంటే మూఢనమ్మకాలు, ఎటువంటి సైంటిఫిక్ బేసిస్ లేకుండా వాతలు పెడితే తగ్గిపోతాయనే మూఢనమ్మకాలు ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి మన దేశంలో. అట్లాంటివన్నీ మనం నమ్మకూడదు. ఇట్లా పిల్లలకి వాతలు పెట్టడం లాంటివి అసలు చేయకూడదు.